మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజిస్నానం సంసార మలమోచనం సంసారమలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహుః పండితం బుధాః. ఇంతవరకు స్వామివారు ప్రతిష్టాత్మకముగా ఈ కర్మ అకర్మ అనేటువంటి అంశాన్ని గురించి చక్కగా ఎంతో పారమార్థిక నిగూఢ అర్థాలతో నిండి ఉన్న శ్లోకము. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూస్తాం అనేటువంటి విషయం. అసలు ఈ శ్లోకం అనేది ఎవరికి అందుచిక్కే వ్యవహారం కాదు. కర్మయందు అకర్మను చూస్తాం ఏమిటి, అకర్మయందు కర్మను చూస్తాం ఏమిటి అనేటువంటి విషయం మీద చాలామందికి అర్థం కాని అంశం. కాబట్టి ప్రకారంగా స్వరూప అనుభవమును పొందినటువంటి బ్రహ్మజ్ఞాని, అట్టి బ్రహ్మజ్ఞానికి సంబంధించిన అంశముగా ఆ శ్లోకములో స్వామివారు చెప్పడం జరిగింది. యస్య సర్వే సం ఆరంభాః, సం బాగుగా, ఆరంభాః అంటే క్రియలు, పనులు అనేటువంటివన్నీ కూడా కామ సంకల్ప వర్జితాః. కామము అంటే కోరికలు, సంకల్పములు అంటే మనసులో కలిగేటువంటి ఆలోచనలు. కనుక మనస్సులో 2 రకాలైనటువంటి కోరికలు, సంకల్పములు. కోరిక అంటే మనకి చూసినవి కానీ విన్నవి కానీ వాటి ఏందో ఒక మక్కువ ఏర్పడుతుంది, కావాలనే భావం ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి కోరికలు జీవితంలో చాలా ఏర్పడుతూ ఉంటాయి, సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని స్వామివారు చెప్తారు. ఏష కామ, ఏష క్రోధ. ఈ కామము అనేటువంటి అంశం మీద భగవద్గీతలో స్వామివారు చాలా సందర్భాలలో దీన్ని ప్రస్తావన చేయటం కూడా జరుగుతుంది. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం. కామాత్మాన, కామ అంటే మనస్సులో ఆ కామములు పుటకరిస్తాయి. కామాత్మాన జన్మ కర్మ ఫలప్రదాం, జన్మ ఉత్తమ దేహాలు, ఉత్తమ భోగాలు అనేటువంటి వాట్లను పొందనేటువంటి అపేక్ష. ఇది మరణానంతరం ఉన్నటువంటి కోరికలు. మరణం తర్వాత మళ్ళీ జన్మ అని చెప్పి అంటున్నారు కాబట్టి ఆ జన్మ కూడా మాకు ఇలాగానే సుఖవంతముగా, ఆనందకరంగా, ఎంతో భోగాలతో నిండి ఉన్నటువంటి జీవితమే మాకు ప్రసాదింపబడాలి అనే విషయం మీద వాళ్ళు క్రియా విశేష బహుళం, అనేక క్రియలు, కర్మలు, యజ్ఞ యాగాది కర్మలన్నీ కూడా వాళ్ళు ఆచరించే విధానం అనేటువంటిది ఉంటుంది అన్నారు. ఇహలోక సంబంధమై ఉన్న కోరికలు, పరలోక సంబంధమై ఉన్న కోరికలు. కాబట్టి మనస్సులో ఈ కోరికలు అనబడేటువంటివి చాలా ప్రగాఢంగా నాటుకుపోయి ఉన్నటువంటివి ఉంటాయి. అయితే జీవితంలో కోరుకున్నటువంటివన్నీ నెరవేరడం అనేది ఉండదు.
కోరుకున్న వాటిలలో కొన్ని మాత్రమే నెరవేరే అవకాశం అనేటువంటిది ఉంటుంది. లోకంలో కోరిక అనేది లేకుండా ఎవరు ఉండే అవకాశాలు లేవు. అయితే స్వామివారు ఏమన్నారంటే రజోగుణ సముద్భవ కామాహ అని అన్నారు. అంటే రజస్సు వల్ల కలిగే కామములు కానీ, తమోగుణ సముద్భవ కామాహ తామసిక విధానములో కలిగేటువంటి కోరికలు. ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే సాత్విక సముద్భవ కామాహ అని కూడా చెప్పుకోవాలి. కానీ స్వామివారు అక్కడ రజోగుణ సముద్భవ కామాహ అన్నారు. అయితే రజస్సు సంబంధంగానే ఏర్పడతాయి ఆ కోరికలు అని చెప్పనంటే తామసిక సంబంధ విధానంలో కూడా కోరికలు ఉంటాయి. సాత్విక సముద్భవ కామాహ సాత్వికంలో చేరి ఉన్నవి కూడా కోరికలే. ఇవి కొంచెం మరి సన్మార్గానికి దోవ చూపేటువంటివిగా ఉంటాయి. తనకు ఇబ్బంది లేకుండా పరులకు ఇబ్బంది లేకుండా ఉండే కోరికలు ఉంటాయి కొన్ని. అత్యాశలుగా పోకుండా తనకున్నంతలోనే తన పరిధి ఏమిటో, తన స్థితిగతులు ఏమిటో చూసుకొని ఆ లెవెల్లోనే వారి కోరికలు కొనసాగే విధానం. ముఖ్యంగా సాత్విక గుణం కలిగి ఉన్నటువంటి వారు ఈ స్థాయిలో ఉంటారు. తన స్థితి ఏమిటో, తన యొక్క పరిస్థితి ఏమిటో గమనించుకొని దానికి తగిన విధానంగా తన కోరికలను అతడు కలిగి ఉండి ప్రయాణం చేసే విధానం అనేది ఉంటుంది. కానీ ఏంటంటే గృహం, కుటుంబం అన్నప్పుడు దాంట్లో అనేక రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒక్కడికే సాత్వికం ఉంటే పర్వాలేదు, మిగతా అందరికీ కూడా సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రభావమే ఉంటుందా అంటే మరి ఈ కుటుంబం సంసారం అని చెప్పి అన్నప్పుడు దాంట్లో కొంతమందికి రజస్సు సంబంధ కోరికలు ఉంటాయి, తామసిక సంబంధ కోరికలు ఉంటాయి, అనేక రకాల కోరికలు ఉంటాయి. అవన్నీ నెరవేరాలని చెప్పి అన్నట్లయితే తగిన వనరులు కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లోకంలో చూసినట్లయితే సాత్విక సంబంధమై ఉన్న కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు, రజోగుణాత్మకమై ఉన్న కోరికలు గల వాళ్ళై ఉన్నారు, తమో గుణాత్మకముగా ఉన్న కోరికలు గల వాళ్ళు కూడా ఉంటారు. అయితే పరమాత్మ చెప్పింది మరి ఈ రజోగుణము తమో గుణాలతో సంబంధం పడ్డ కోరికలు జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి, ఇబ్బంది చేస్తాయి, వ్యక్తిని చాలా దుఃఖాల పాలు చేస్తాయి. కాబట్టి ఎవరికి వారు కోరికల యొక్క విషయంలో తన పరిస్థితి ఏమిటో గమనించుకుని అవి పెంపొందింపు చేసుకున్నట్లయితే కుటుంబంలో చాలా వరకు వాళ్ళు సుఖశాంతులుగా జీవించే అవకాశం ఉంటుంది. కానీ తనకున్న స్థాయిని మించి కనుక ప్రయాణం చేసినట్లయితే అది లోకంలో చూస్తూ ఉన్నాం, చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారంగా మరి కామం ఉందంటే తర్వాత ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములని ఈ అరషడ్ వర్గాల్లో కూడా ముందుగానే కామం అనేది చెప్పుకొచ్చారు. కామం అని చెప్పి అన్నప్పుడు సాధారణంగా కోరికలు అనేటువంటి వాటికి మాత్రమే స్థానం ఇవ్వటం అనేది జరుగుతుంది. పరమాత్మ భగవద్గీతలో మరొకసాట ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని కూడా చెప్పుకొచ్చారు. కామము తన యొక్క మరి ఒక విభూతిగా చెప్పుకొచ్చిన అంశము ఏమి, ధర్మ అవిరుద్ధ, ధర్మమునకు విరుద్ధం కానటువంటి ఏ కామమైతే ఉన్నదో కామః అస్మి, నేను అట్టి కామమునై ఉన్నాను. ఇది పరమాత్మ విభూతులలో అంశముగా కూడా చెప్పుకొచ్చాడు. కాబట్టి కామం అనేటువంటిది మామూలుగా స్త్రీ పురుషులలో ఉండేటువంటి ఒక భావన, దాన్ని కూడా కామంగానే చెప్పేటువంటి అంశము. సర్వభూతేషు సమస్త భూతములయందు అన్నాడు. కాబట్టి సాధారణంగా మరి లోక వ్యవహారం విధానాలలో మానవులు
మరి ప్రకృతి పరంగా ఉన్నటువంటి అంశం కాబట్టి ఇరువురి యందు ఒక అపేక్ష అనేటువంటిది కూడా ఏర్పడి ఉంటుంది. దాని విషయంగా కూడా ఆయన గారు మాట్లాడిన విధానంగా కూడా భావించుకోవచ్చు. ధర్మ అవిరుద్ధ భూతేషు, ఇది బహువచనం యొక్క సంబంధ అంశము. సమస్త భూతములు లేదా మానవుల యందు అని తీసుకోవచ్చు. ధర్మ అవిరుద్ధ, ధర్మానికి విరుద్ధం కానటువంటి కామః అస్మి, నేను కామమునై ఉన్నాను. కాబట్టి కామేశ్వరుడు అని చెప్పని కూడా స్వామికి పేరు ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా ధర్మమునకు విరుద్ధం కానటువంటిది అనేటువంటి మాట మీద కూడా విశ్లేషణ చేసుకుంటూ వచ్చినట్లయితే అది ఒక పట్టణ తెగే వ్యవహారం కాదు. కాబట్టి ఆ ప్రకారంగా దాన్ని ఎప్పుడన్నా ఆ సందర్భం వచ్చినప్పుడు మనం దాని మీద పోవాలి తప్ప ఇప్పుడు దాన్ని ఆ యొక్క అంశాన్ని పెట్టుకునే అవకాశాలు కావు. ఇది 7వ అధ్యాయంలో వచ్చే అంశం కాబట్టి అక్కడికి పోయిన తర్వాత దాని మీద కొంత ఏదైనా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ప్రకారంగా కామము సంకల్పం రెండు ఇక్కడ స్వామివారు చెబుతున్నటువంటి మాట. కామ సంకల్ప వర్జితాః, కామాః కామములు, సంకల్పాః సంకల్పములు, వర్జితాః వర్జితములై ఉన్నటువంటి ఆరంభాః, అలాంటి వాళ్ళ ఆరంభాః అంటే ప్రయత్నములు, కార్యములు అని అర్థం. ఇంతవరకు స్వామి చెప్పిన విధానములో కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవరైతే చూస్తూ ఉన్నారో అట్టివాడే బుద్ధిమంతుడు, అట్టివాడే యుక్తుడు, అట్టివాడే సమస్త కార్యములు చేసినవాడు అని ఓ బ్రహ్మజ్ఞాని యొక్క స్థానములో ఆయన మనకి చూపించిన విధానము. అలా బ్రాహ్మీ అనుభవమును పొందినటువంటి వారి విషయంగా చూసినట్లయితే వాళ్లకు ఈ కామ సంకల్పములు అనబడేటువంటివి వర్జితాః, వర్జింపబడి ఉన్నటువంటివిగా ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నారు. ఎందుకని చెప్పానంటే కామం అంటే కోరిక ఎందుకు ఏర్పడిందయా అంటే కొరత, ఏదో లేని దానిని భర్తీ చేసుకోవడానికి కోరిక ఏర్పడుతుంది. కాబట్టి కొరత వల్ల కోరిక ఏర్పడిందని చెప్పేసి ఆ కొరత ఏం చెప్పానంటే జీవితంలో అనుకున్న మేరకు సుఖశాంతులు లేవు అని అర్థం. కొరత అనే అంశం ఏంటంటే జీవితంలో వారికి అనుకున్నంత సుఖశాంతులు లేవు అనేటువంటిది. అందువల్ల అన్ని కోరికలు సుఖాన్ని అపేక్షించి ఏర్పడతాయి, అన్ని కోరికలు ఆనందాన్ని అపేక్షించి ఏర్పడతాయి. కాబట్టి ఎక్కడ నువ్వు అది కొరత కనబడిందో దాన్ని మళ్ళా భర్తీ చేసుకోవడానికి కలుగుతుంది కోరిక. అందువల్ల ఈ కోరికలు అనబడేటువంటివన్నీ కూడా తన జీవితంలో తాను ఏ యొక్క శాంతిని కోరుకుంటూ ఉన్నాడో, ఏ సుఖాన్ని కోరుకుంటూ ఉన్నాడో, ఏ ఆనందాన్ని అపేక్షించి ఉన్నాడో అవి సమకూర్చుకోవటానికి అనేక కోరికలు మానవులకు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవి కాకుండా కలిగే అవకాశాలు లేవు. ఒక వస్తువు యందు మనకు ఏర్పడేటువంటి యొక్క భావన అది సాపేక్షకము అన్నారు, నిరపేక్షకము కాదు. సాపేక్షకము అని చెప్పనంటే ఆనందాన్ని ఉద్దేశించి సుఖాన్ని అపేక్షించి మనం దాన్ని కోరుకుంటూ ఉన్నాము. ఏదైనా కోరుకోండి జీవితంలో, ఏదైనా మీకు దాని యందు అపేక్ష కలిగిందని చెప్పనంటే అది నాకు సుఖాన్ని ఇస్తుంది, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి భావనను అనుసరించే. అందువల్ల సకల మానవులందరూ కూడా సుఖాన్ని అపేక్షించి ఉన్నారు, ఆనందాన్ని అపేక్షించి ఉన్నారు. ఎప్పుడు నేను ఆనందంగా ఉండాలని చెప్పి అంటాడే తప్ప ఎవరో కూడా దుఃఖాన్ని కోరరు. దుఃఖాపేక్ష ఎవరికి ఉండదు. ఆనందాపేక్షను అనుసరించే అందరి ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి. మానవులు జీవించి ఉన్నారు అని చెప్పనంటే ఆనందాన్ని ఉద్దేశించి జీవించి ఉన్నారు. ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి, ఆనందేన జాతాని జీవంతి సమస్తం కూడా జీవిస్తున్నాయి అని చెప్పనంటే ఆనందాన్ని అపేక్షించి జీవిస్తూ ఉన్నాయి. జీవితంలో తను అనుకున్నటువంటి యొక్క ఆనందం లేకపోయిందా అంటే జీవితం దుర్భరప్రాయం అయింది అంటే ఈ బతుకు వాడుగాను, ఇంకెందుకు మనం ఉండే లాభం ఏమిటి, ఎక్కడ వెళ్ళిపోతే పోలా అనేటువంటి యొక్క స్థాయికి వచ్చేస్తాడు. ఎవరైనా జీవితంలో అనుకున్న మేరకు సుఖశాంతులు లభించే విధానం లేకపోయిందా అంటే
ఎట్లాగా ఈ జీవితాన్ని ముగింపు చేసుకోవాలి అని ఆలోచనలు చేస్తాడు. ఏమి ఇక వాళ్ళకి ఈ విషయంలో ఉండాలనే అపేక్ష ఉండదు. ఎప్పుడు ఈ సమస్యలు, ఎప్పుడు ఈ దుఃఖాలు, ఎప్పుడు ఈ బాధలు, ఎప్పుడు ఈ రోగంలు, ఎప్పుడు మనసంతా అశాంతి ఎన్ని చుట్టుముట్టినప్పుడు ఇక వాడేమంటాడేక, ఎందుకులే ఈ విషయంలో లాభమే ఉంది, మనం ఉండి ఏం చేయాలి, ఇంకా వెళ్ళిపోతే సరిపోతుంది, హాయిగా ఉంటా అంటే చనిపోతే హాయిగా ఉంటా, అది కూడా ఆనందాపేక్షే. అప్పుడన్నా ఆనందంగా ఉంటానేమో చనిపోయిందరా, అప్పుడు ఇవన్నీ ఉండవుగా. కాబట్టి మరణం కూడా వాడు కోరుకుంటున్నాడని చెప్పానంటే ఆనందాన్ని ఉద్దేశించే మరణిస్తేనన్నా ఆనందంగా ఉంటానేమో అనేటువంటి భావం అన్నమాట. అందుచేత మానవునికి జీవితంలో తాను అపేక్షించింది ఆనందము. ఆ ఆనందం అనేది ఆత్మ యొక్క లక్షణము, బ్రహ్మము యొక్క లక్షణము. కనుక బ్రహ్మము యొక్క లక్షణాన్నే పరిపూర్ణముగా అందరూ కూడా అపేక్షించి ఉన్నారనేటువంటి విషయం గమనించాల్సిన అంశం ఇది. అందరికీ కూడా బ్రహ్మము కావాలి అంతే. ఆ బ్రహ్మం అంటే ఏమిటంటే ఆనందత్వపు లక్షణంతో చేరి ఉన్నది కాబట్టి మరి బ్రహ్మం అనేటువంటి యొక్క అపేక్ష లేదు, కానీ ఆ బ్రహ్మం యొక్క లక్షణముకు ఆనందాన్ని అపేక్షించి ఉన్నాడు. ఎందుకంటే ఆ లక్షణం తన యందు ఉంది కదా, తానే ఆత్మ కాబట్టి బ్రహ్మమే ఆత్మగా భాషిస్తుంది కనుక బ్రహ్మములో ఉన్న లక్షణమే ఆత్మ యందు ఉంటుంది కాబట్టి అట్టి ఆత్మ యొక్క ఆనందాన్ని ఆవరణాదులు అనాత్మ వస్తువులు మరుగు చేయటం కారణంగా ఆ మరుగుపడ్డటువంటి విధానం నుంచి వాడు దుఃఖఛాయలు పొందుతూ ఉన్నాడు, ఆనందాన్ని అపేక్షించే స్థాయికి వచ్చేసాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఆనందాన్ని వీడి ఎవరో కూడా ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ స్వరూప లక్షణం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందమునందే వాళ్ళకి అపేక్ష కలుగుతుంది. అట్లా మిగతాయి కూడా ఆనందత్వపు లక్షణము, ప్రకాశ లక్షణము, చైతన్య లక్షణము, సర్వవ్యాపకత్వ లక్షణము, ఇవన్నీ 4 కూడా బ్రహ్మములో చెప్పుకొచ్చారు. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అని 4 చెప్పుకొచ్చారు. కానీ ఈ 4 యందు కూడా ఎక్కువగా అపేక్ష అనేటువంటిది ఆనంద లక్షణం మీదే అందరికీ ఉన్నది. వ్యాపకత్వం ఉన్నది, అది వ్యక్తి యందు సూచాయలుగా పనిచేస్తూ ఉన్నది. చైతన్య లక్షణం ఉన్నది, అది కూడా వ్యక్తిలో మరి వ్యవహార విధానంగా పనిచేస్తూ ఉన్నది. జ్ఞానత్వపు లక్షణం ఉన్నది, అది ఇంద్రియములు వాటి ద్వారా దాన్ని వాడుకుంటూ ఉన్నాడు. కానీ ఎక్కువగా మిక్కుటముగా వ్యక్తి యొక్క ప్రయత్నం దాంట్లో బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క 4వదిగా చెప్పేటువంటి ఆనందత్వపు లక్షణం ఉన్నదే మనిషికి ఎంతో మరి అపేక్ష అనేటువంటిది అనుసరించి పరుగులు తీస్తూ ఉన్నాడు. మరి ఈ పరుగులు ఇక్కడ ఎందుకు లేవు ఇతనికి? యశ సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః ఆరంభాః, అతని యొక్క ప్రారంభ అనగా అతని యొక్క క్రియలు, అతని యొక్క ప్రయత్నములు మరి కామ వర్జితాః, సంకల్ప వర్జితాః. ఎందుకంటున్నాడు ఇక్కడ అని చెప్పనంటే వానికి ఈ ధ్యానం ద్వారా ఉన్నటువంటి యొక్క ఆవరణాలు దూరం అయ్యాయి. ఇది గమనించాల్సిన అంశము. ఎందుకంటే పైన మీకు శ్లోకం అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థం అవుతుంది. కర్మణి అకర్మయ పశ్చేత్, అకర్మణిచ కర్మయ. కేవలం స్వరూపానుభవంతో ఉన్నటువంటి వాడు వీడు అన్ని ఆవరణాలను తొలగింపజేసుకున్నాడు. ధ్యానంలో ఉన్నప్పుడు ఏమి అంశ యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంగా ఉన్నప్పుడు అనాత్మంతా కూడా మొత్తం మరి జడమై పడిపోతుంది అని కదా చెప్పే మాట. ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహా అన్నాడు పరమాత్మయ్య. విషయముల కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, యో బుద్ధేహే పరతస్తు సహా, ఆ బుద్ధి కంటే కూడా అవతల ఉన్నటువంటిది సహా బ్రహ్మము అని మనకి చెప్పుకొచ్చినమాట. అంటే విషయములు వాటికంటే అధిక భాగములో ఇంద్రియాలు ఉన్నాయి. దానికంటే ఇంకా పైన మనస్సును చూపించాడు. మనస్సు కంటే ఇంకా పైన బుద్ధి, యో బుద్ధేహ పరతస్సు సహా, ఆ బుద్ధి కంటే కూడా ఇంక అతీతముగా ఉన్నటువంటి వస్తువు ఆత్మ అని మనకు సూచిస్తూ ఉన్నాడు. అందువల్ల మనం చూసినట్లయితే ఇక్కడ విషయములు, ఇంద్రియాలు,
మనస్సు బుద్ధి దానికి అవతల అటు పోవట్లేదే మనము. పరమాత్మ సూచించిన విధానంగా ఆ వైపుకి ఎవరు పోతున్నారు? బుద్ధి నుంచి మనస్సుకి, మనస్సు నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి విషయాలకి, విషయాల నుంచి ఈ ప్రపంచం, సంసారం, విషయాలు, అనేకమైనటువంటి యొక్క వ్యవహారాలు, భోగాలు, ఇటుపై ప్రయాణం చేస్తున్నామే కానీ యో బుద్ధేహే పరతస్సు సహా ఆ బుద్ధి కంటే కూడా ఇంకా అతీతముగా పైన ఉన్నటువంటి యొక్క వస్తువు దాకా మరి పోతున్న పరిస్థితి లోకంలో లేదు. అయితే ఇక్కడ మనస్సు, ఇంద్రియాలు, విషయాల నుంచి మన ఈ భోగాలు ఇవన్నీ ఇటు పోతున్నాడని చెప్పనంటే ఇటు ప్రయాణం చేసేటువంటి వాడి యొక్క ఉద్దేశం కూడా తనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క లక్షణమగు ఆనందాన్ని అపేక్షించి ఇటుపోతూ ఉన్నాడు. అసలు ఆనందత్వపు లక్షణం లోన పెట్టుకున్నాడు. ఆనందత్వపు లక్షణం లోన పెట్టుకున్నాడు. కానీ ఇంద్రియాల కొండగా, ఇంద్రియ ద్వారముల కొండగా బయటకు వచ్చి ఈ బయట ఉన్నటువంటి యొక్క విషయాలలో ఆనందాన్ని ఎతుకుతూ ఉన్న పరిస్థితి ఇది. ఈ ప్రకారంగా ఇక్కడ ఎదుగుతూ ఉన్న పరిస్థితి కాబట్టి మానవుని యందు కామాహ, సంకల్పాహ ఇవన్నీ పెరిగి ఉన్నాయి. వీడికి ఇటు వచ్చాడు కాబట్టి, అడ్డుపోయాడు కాబట్టి అనేకమైంది అక్కడ వర్జితాహ, వర్జింపబడ్డాయి అన్నాడు. ఎందుకంటే ఏ యొక్క కోరిక అనేది ఆనందాన్ని అపేక్షించి ఏర్పడిందో అట్టి ఆనందం అనే తనలోనే సమృద్ధిగా పొందుతున్నటువంటి వాడు ఇంకా కోరుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దానికి విషయముల యందు ఆనందం ఉందనే భావన కలిగినప్పుడు కదా ఆ విషయాన్ని వాడు కోరుకుంటూ ఉన్నది, కోరిక ఏర్పడింది. అసలు తాను ఏ యొక్క విషయం ద్వారా ఆనందాన్ని అపేక్షించేవాడే ఉన్నాడు. అట్టి ఆనందమే నీలో ప్రాప్తించి విధానంగా ఉన్నప్పుడు ఇంకా కోరికలతో ఈ కామ కోరికల యొక్క సంబంధమై ఉన్న ఆవశ్యకత అతని యందు ఉండదనే మాటకు పరమాత్మ అంటూ ఉన్నాడు. వర్జితాహ, వర్జింపబడ్డటువంటివి. వర్జితాహ బహువచనం, వర్జితాహ, వర్జితో, వర్జితాహ బహువచనం. ఆ వర్జితాహ వర్జింపబడ్డటువంటివి కామ కోరికల యొక్క సంబంధమై ఉన్న ఆనందాపేక్ష కోరికలు కానీ, సంకల్పాల ద్వారా కలిగేటువంటి యొక్క ఏ యొక్క ఆనంద అపేక్ష కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వర్జితాహ వర్జింపబడ్డాయి అని చెప్పి అంటూ ఉన్నాడు. దానికి విషయం ఏంటంటే పైన తీసుకోవాలి. కర్మని అకర్మ యహ పశ్యేత్. కర్మని నేను చెప్పాక ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ చెబితే ఈ టైం అయిపోతుంది. కర్మని అంటే మనస్సుని శ్వాస ఎందు పెట్టి సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అన్నటువంటి ఆ స్థాయికి పోవటాన్ని ఈ కర్మ అనేది, ఈ కర్మ ద్వారా అకర్మ పశ్యేత్, అకర్మ పశ్యేత్. అకర్మను నువ్వు చూడాలని చెప్పానంటే నువ్వు కర్మ అనేటువంటి దాని ద్వారానే నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాని పరమాత్మ బ్రహ్మకర్మ అనే పదం వాడాడు. అది చాలా గొప్ప విశేషం గల పదం అది. ఎందుకంటే ఆ పదం మనకి ఈ సాధన అంశాన్ని సూచించేదిగా ఉన్నది. బ్రహ్మకర్మ అనేది నివృత్తి మార్గం యొక్క సంబంధ అంశాన్ని సూచించేదిగా ఉన్నది ఆ పద ప్రయోగం. అందువల్ల అకర్మ అనే అంశం దాకా నువ్వు ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? ప్రవృత్తి కర్మ పట్టుకుంటే పోయే అవకాశాలు లేవు. అందరూ ప్రవృత్తి సంబంధమై ఉన్న కర్మను పట్టుకుని ఈ బయట ఉన్నటువంటి విషయాలలో ఆనందాన్ని ఎతుకుతూ ఉన్న పరిస్థితి. ఇది లోకంలో అందరికీ సాధారణంగా ఉన్న లక్షణం. కాబట్టి ప్రకారంగా ఆ కర్మ బ్రహ్మము యొక్క ఆ పరిధికి పోవటానికి నివృత్తి సంబంధమై ఉన్న కర్మను ఆశ్రయించారు వీళ్ళు. ప్రవృత్తి సంబంధమై ఉన్న కర్మను ఆశ్రయించి విషయములలో ఆనందాన్ని ఎతికేవాళ్ళుగా లోకంలో అందరూ ఉన్నారు. కానీ నివృత్తి సంబంధమై ఉన్న కర్మను ఆశ్రయించి దాని ద్వారా మహావాక్యాలుగా ఉన్నటువంటి తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి వైపుకి ప్రయాణం చేసి అకర్మ పశ్యేత్, ఆ అకర్మతత్వాన్ని పశ్చేత్ చూసినటువంటి వాడికి ఇక్కడ కామ సంకల్ప వర్జితాహ, వాడి విషయంలో ఇవి రెండు కూడా వర్జింపబడ్డాయి అన్నాడు.
అందువల్ల వీళ్ళకి ఎంపర్లాట ఉండదు, పరుగులు ఉండవు, ఉద్వేగాలు ఉండవు, ఎక్కడో పోవాలి, ఏదో పొందాలి, ఎక్కడో ఆనందం ఉంది, ఇలాంటివన్నీ కలిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆనందం ఏదో వాళ్ళ ఎందే వాళ్ళకి గోచరిస్తూ ఉన్నది. ఆత్మన్యేవాత్మనా తుష్ట అన్నట్లుగా. మీకు ఈ శ్లోకం యొక్క సంబంధ అంశం మనకు 2వ అధ్యాయంలోనే స్వామివారు అక్కడ మనకు చెప్పుకొచ్చారు. ఎక్కడ అంటే మరి ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్తు తద్వత్తు కామాయం ప్రవిశంతి సర్వే సహశాంతిం ఆప్నోతి నకామకామి. ఈ శ్లోకం చూసుకోండి మీరు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం. సముద్రం ఎట్లా ఉందా అంటే ఆపూర్యమానం, బాగా నిండి ఉందట. అచల ప్రతిష్టం, అచలం, కదలకుండగా బాగా స్థిరంగా ఉన్నది. సముద్రం, ఆ సముద్రమును ఆపాహ, ఆపహ నదులు ప్రవిశంతి ప్రవేశిస్తున్నాయి అన్నాడు. ఇది అందరికీ లోకంలో తెలిసిన విషయమే. ఎందుకు ఉదాహరణ అనేది సాధారణంగా మనకు తెలిసిన విషయం చెబుతారు, దాని దృష్టాంతము అంటారు. ఎవరు చెప్పినా కానీ దృష్టాంతాన్ని మనకు అనుభవములో ఉన్నటువంటి దానిని ముందు వాళ్ళు చెబుతారు. చెప్పిన తర్వాత దీనిలాగానాయా అది కూడా అని చెప్పని అంటారు అన్నమాట. దృష్టాంతము ద్రాష్టాంతికం. కాబట్టి ఈ సముద్రములో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో నదులు వచ్చి దాంట్లో ప్రవేశిస్తూ ఉన్నాయి, కలిసిపోతూ ఉన్నాయి. గంగా, యమున, తుంగభద్ర, నర్మదా, కావేరి, కృష్ణ, గోదావరి ఏ నైతే ఉన్నాయో మొత్తం కూడా ప్రవాహ రూపకంగా వచ్చి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. సముద్రమే అయిపోతూ ఉన్నాయి. ఇంకా వేరుగా అక్కడేమి లేవు. ఇది గంగా, తుంగభద్ర, నర్మదా, కావేరి, కృష్ణ, గోదావరి. ఈ గోదావరి జలాలు, గంగా జలాలు, యమునా జలాలు అంటారా ఏమన్నా సముద్రంలో పడిన తర్వాత మొత్తం సముద్రమే. తద్వత్తు యద్వత్తు తద్వత్తు, ఆ ప్రకారంగా కామాహ కోరికలు అనబడేటువంటివి ప్రవిశంతి సర్వే, సర్వే అన్నీ కూడా ప్రవిశంతి ప్రవేశిస్తున్నాయి అన్నాడు. ఇది సాధారణంగా ఎవరికి అర్థమయ్యే అంశము కాదు. నదులన్నీ కూడా సముద్రంలోపై కలుస్తున్నాయంటే అది ఎవరికి కూడా అభ్యంతరకరమైన విషయం కాదు. అందరికీ ఆమోదయోగ్యమై ఉన్న విషయం, ప్రత్యక్షంగా మనకు అందరి అనుభవంలో కొంతవరకు ఉన్న విషయం. తద్వత్తు ఆ ప్రకారంగా అని చెప్పి అన్నాడు. కాబట్టి సమస్త కోరికలన్నీ కూడా మరి లోపల లయమైపోతుంది. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. తద్వత్ ఆ ప్రకారముగా కామాయం, కామాయం ప్రవిశంతి, సమస్త కామములు ప్రవిశంతి ప్రవేశిస్తున్నాయి అన్నాడు. ఇక్కడ క్లారిటీ మీకు కనపడదు. ఆడన్నది ఎక్కడ సముద్రం ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి, ఏ నిండి ఉన్నది, అచలంగా ఉన్నది, అలాంటి సముద్రములో సమస్త నదులన్నీ కూడా ప్రవేశిస్తున్నాయి అని క్లారిటీ శుద్ధంగా ఉన్నది. తద్వత్తు ఆ ప్రకారంగానే కామాయం ప్రవిశంతి సర్వే, సమస్త కామములు ప్రవిశంతి ప్రవేశిస్తున్నాయి అన్నాడు. ఏడ ప్రవేశిస్తూ ఉన్నాయి అన్న విషయం ఎక్కడ మీకు అంతగా కనబడదు. సముద్రంలో నదులు పోయి పడుతూ ఉన్నాయన్నాడు. అందరూ అర్థమైన విషయమే, అది చక్కగా అందరికీ అవగాహన వస్తుంది. ఆ ప్రకారంగా సమస్త కామములు ప్రవేశిస్తూ ఉన్నాయి అని అన్నప్పుడు ఎక్కడ ప్రవేశిస్తున్నాయి, దానికి క్లారిటీ ఏమి ఇచ్చాడు పైన ఫల విధానం అంటే సహశాంతిం ఆప్నోతి నకామకామి. సహశాంతిం అట్టివాడు మాత్రమే శాంతి గలవాడై ఉన్నాడు. నా కామకామి, ఈ కామములతో సంబంధపడి ఉన్నటువంటి వాడికి శాంతి అనేది లేదు అని చెప్పి అన్నాడు. తద్వత్ కామాయం ప్రవిశంతి, దేంట్లో ప్రవేశిస్తున్నవి అని చెప్పనంటే ఎట్లయితే సమస్త నదులన్నీ కూడా సముద్రంలో ప్రవేశించి లయమైపోతూ ఉన్నాయో అట్లా మనకున్న అనగా బ్రహ్మజ్ఞానికి ఉన్నటువంటి సమస్త కోరికలు అన్నీ కూడా బ్రహ్మములో ప్రవేశించి లయమైపోతున్నాయి చెప్పి అర్థం. బ్రహ్మంలో చేరిపోవటం కోరికలు అని చెప్పనంటే ప్రతి కోరిక ఆనందాన్ని అపేక్షించే కలుగుతుంది అని అర్థం.
ఎవరికి ఏ కోరిక కలిగినప్పటికీ కూడా ఆ కోరిక ద్వారా నేను ఆనందించాలి అనేటువంటి భావన, ఆనందాన్ని ఉద్దేశించే కోరిక ఏర్పడుతుంది. అన్ని కోరికల యొక్క ఉద్దేశం ఆనందం. అట్టి ఆనందాన్ని తనలో మరి సమృద్ధిగా పొందుతూ ఉన్నటువంటి వాడికి అన్ని కోరికలు కూడా బ్రహ్మములో విలీనమైపోయాయని చెప్పి అర్థం. ఎందువల్ల తాను ఏ యొక్క కోరిక ద్వారా ఆనందాన్ని కోరుకున్నాడో అట్టి ఆనందం స్వరూప స్థితిలో పొందుతూ ఉన్నాడు, యోగ సమాధిలో పొందుతూ ఉన్నాడు, తనలో తాను చేరిపోయి పొందుతూ ఉన్నాడు. ఆత్మన్యేవాత్మనాతుష్ట. అందుచేత సమస్త కోరికలన్నీ కూడా అక్కడ ఆగిపోయాయి, బ్రహ్మంలో లీనమైపోయాయి అన్నాడు. సహశాంతిం ఆప్నోతి, వాడు శాంతిని పొందేవాడుగా ఉన్నాడు. ఇది ఇక్కడ కామ సంకల్ప వర్జితాహ. ఎందువల్ల వర్జింపబడ్డాయి అని చెప్పానంటే మరి ప్రతి కోరిక ఆనందాన్ని ఉద్దేశించి ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి అట్టి ఆనందాన్ని సమృద్ధిగా పొందుతూ ఉన్నాడు. యోగ సమాధి ద్వారా సమృద్ధిగా పొందుతూ ఉన్నాడు. యోగ సమాధి అనేది వాడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడల్లా అందుబాటులో ఉంటుంది. అన్కాన్షియస్. సాధారణంగా మనం మరి నిద్ర అనేటువంటిది కూడా ఒక రకంగా చూస్తే నిద్ర సమాధి స్థితి అని శంకరాచార్యులు వారు నిద్రను సమాధిగా పోలిశారు, యోగ సమాధిగా పోలిశారు. ఎందుకంటే యోగ సమాధి యందు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా పనిచేసే విధానం లేదు కాబట్టి అలాగా పనిచేయకుండా ఉండే విధానంగా మీకు సుషుప్తి యొక్క దాని యందు కూడా ఏర్పడుతుంది కనుక దాన్ని కూడా యోగ సమాధి యొక్క అంశముగానే పోల్చి చెప్పారు. నిద్ర సమాధి స్థితి అనగా సమాధి లాగానే ఉన్నటువంటిది ఈ నిద్ర అనేటువంటిది. కాబట్టి ప్రకారంగా మరి ఏ యొక్క సమస్త ఇంద్రియ వ్యవహారం అంతా సద్దుమణిగి అరిగిపోయి ఉన్న విధానం ఉన్నదో అది సాధకుడై ఉన్నటువంటి వాడు ప్రయత్నం ద్వారా వాట్లను నిరోధింపజేసి తనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మము స్వరూప ఆనందాన్ని అతడు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి ఆనందం సమృద్ధిగా ఉన్నటువంటి వాడికి మరి కోరికలు అనేటువంటి వానికి ఎందుకు ఉంటాయని చెప్పనే మాట పరమాత్మ ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి విషయము. కామ సంకల్ప వర్జితాహ అన్నాడు. కాబట్టి వాళ్ళల్లో కామం అదొకటి, రెండవది సంకల్పములు. రెండు స్వామి ఇక్కడ చెప్పారు. కామం అన్నాడు, సంకల్పాలు అన్నాడు. రెండు ఒకటి కాదా అనుకున్నట్లయితే ఆ రెండు ఒకటి కాదు. కామములంటే ఆనందాన్ని అపేక్షించి ఏర్పడేటువంటి ఏవైతే ఉన్నాయో ప్రగాఢంగా ఉన్నటువంటి కోరికలు, వాటి కోసం ఎంతైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంకల్పములంటే మరి గత అనుభవాలు, ఇంతకుముందు ఏవైతే మనం తిన్నామో, విన్నామో, చూసామో, వ్యవహరించామో, అనుబంధాలు పెంచుకున్నామో అవన్నీ కూడా మన మనసులో ముద్రలై ఉన్నాయి. కాబట్టి మనస్సులో పడ్డటువంటి యొక్క ముద్రలు అవి ఎప్పుడు కూడా ఒక ప్రవాహంగా మనలో సాగుతూ ఉంటాయి. మన మనస్సులో ప్రవాహం అనేది పోతూ ఉంటుంది. దాన్ని ఎవరో కూడా అంతగా గుర్తించే విధానాలు అనేటువంటి ఉండవు. మనస్సులో అనిశ్చితముగా ఫ్లో ప్రవాహం అనేది సాగిపోతుంది, ఆలోచన ప్రవాహం. సంకల్ప మానసం కర్మ అని అమరకోశం. అది ఎప్పుడు దాని గురించినటువంటి యొక్క అన్వేషణ, అబ్జర్వేషన్, గుర్తించటం అని మనం పెట్టుకోవాలి. ఆ వచ్చేటువంటి యొక్క ఆలోచనలు మనకి అవసరం అనిపించినటువంటివి వాడుకుంటూ ఉంటామే తప్ప వాటిని అడ్డగించడం కానీ అవి రాకుండా చేయటం కానీ ఇవి కూడా మనం చేసే ప్రయత్నం అనేది సాధారణంగా ఎవరికి ఉండదు. అది ఎవరికి ఉంటుందాయా అని చెప్పనంటే ఎవరైతే యోగము అనబడేటువంటి యొక్క అంశాన్ని అవలంబిస్తారో వాళ్ళు ఈ సంకల్పముల మీద దృష్టి సారిస్తారు. ఈ సంకల్పములు రాకుండా ఉంచటం అనేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారంటే యోగులు అనబడేటువంటి వారు మాత్రమే ఆ ప్రయత్నంలో ఉన్నారు. సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ. యోగములో ఆరూఢ, నివృత్తి మార్గంగా పోవాలనేటువంటి ఒక కోరిక గురువు ద్వారానో శాస్త్రం ద్వారానో వచ్చింది. కాబట్టి ఇవాళ్ళు ఆ సంకల్పాల మీద దృష్టి పెట్టారు.
అవి రాకుండా చేయటానికి ఒక ప్రయత్నాన్ని కూడా కొనసాగింపజేస్తూ ఉన్నారు. అది కాబట్టి ఈ విధముగా సంకల్పం బంధం అని అన్నది ఎవరు అంటే మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారు, వ్యవహార విధానం కలిగి ఉన్నటువంటి వారు సంకల్పం బంధం అని వాడు అన్నాడు. ఎందుకంటే వాడికి అవసరం, సంకల్పం అవసరం. వ్యవహార విధానం కలిగినటువంటి వాడికి ఆ సంకల్పం అవసరం. తన వ్యవహారం బాగా సాగాలంటే సంకల్పాలు అనేటువంటివి చేయాలి. ఆ సంకల్పాలు కూడా వాడికి బాగా మంచిగా సంకల్పం ఉండాలి. ఒకవేళ వానికి ఏదన్నా అలాంటి ఆలోచన తట్టకపోతే వేరే వాళ్ళను కూడా సంప్రదిస్తాడు. నాకు కొంచెం మీరు ఈ విషయాన్ని గురించి ఆలోచించి మంచి విషయంగా చెప్పండి, నిర్ణయం చేసి చెప్పండి అని కూడా సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రకారంగా ఈ ఆలోచనలు అనబడేటువంటి యొక్క వాట్లను వ్యవహార విధానంలో వాళ్ళు వాడుకుంటారు. సంకల్పాలు వాళ్ళకు కావాలి. ఆ సంకల్పములు కూడా బాగా వాళ్ళు తరిచి దాన్ని బాగా ముక్కలుగా కోసి చివరికి నిగ్గు తెలుస్తారు. ఓహో, ఇట్లా చేస్తే సరిపోతుంది మనకి అనుకుంటారు. పూర్వాపరాలు విచారించుకుని దాన్ని బాగా ఆలోచించుకుని చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇట్లా చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కాబట్టి ఈ ప్రకారంగా వ్యవహార విధానంలో ఉన్నటువంటి వారు ఎవరో కూడా సంకల్పం బంధం అని వాడాడు. ఎవరయ్యే మాట వాడేదంటే ఎవరు బ్రహ్మమును అపేక్షించి ఉన్నారో, నివృత్తి మార్గంలో పోవాలనే కోరిక కలిగి ఉన్నారో అట్టి వారికి మాత్రమే సంకల్పం బంధం అన్నారు. కాబట్టి ప్రకారముగా ఈ సంకల్పములు అనబడేటువంటి ఏమిటంటే మనసులో పడ్డటువంటి యొక్క ముద్రలు ఈ పరంపర కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఆ సంకల్ప విషయంలో కూడా ఇక్కడ పరమాత్మ చెబుతూ సంకల్ప వర్జితాః అన్నారు. బ్రహ్మజ్ఞాని విషయంలో సంకల్ప వర్జితాః, సంకల్పంలో కూడా వర్జింపబడ్డాయి. కామ వర్జితాః, సంకల్ప వర్జితాః అన్నారు. కారణం ఏంటంటే అతడు స్వరూప స్థితిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ మనస్సు కూడా ఆలోచనలు అనేటువంటివి చేయటం కూడా పెద్దగా ఉండదు అని ఎప్పుడైతే బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ, బ్రహ్మములో ఆనందాన్ని పొందుతూ, బ్రహ్మము యొక్క పరమశాంతిని పొందుతూ ఉన్న మనస్సు ఆలోచనలు చేయాలని చెప్పనంటే దానికి చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు చూడండి, మీరు ధ్యానంలో బాగా నిమగ్నమై ఉన్నప్పుడు మనస్సంతా ప్రశాంతముగా, మనస్సంతా ఒక ఆనందముగా, ఒక తన్మయత్వంగా ఇలాగా ధ్యానములో మీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎప్పుడూ రాదు, ప్రతిసారి రాదు. అదేదో కొంత దానికి మూడు ఉంటుందేమో, ఆ సందర్భంలో అది వచ్చేస్తుంది అక్కడ కూర్చున్నప్పుడు. ఒక్కోసారి అంటారు మీరే, ఆహా ఈ పూట ఎంత బాగా నాకు ధ్యానం కుదిరింది, ఎంత ప్రశాంతంగా దాంట్లో ఉండిపోయాను, ఎంత ఆనందంగా ఉండిపోయాను అని ఒక సందర్భాల్లో ధ్యానం చేసేవాళ్ళు ఈ మాటలు వాడతారు. ఎందుకంటే ఆ పూట ఏదో వాళ్ళకి అట్లాగా వచ్చేసింది. పూర్వదలే పుణ్యేమతి నిద్ర ఆలస్యాహ అని మీకు సీతారామాంజనేయులోనూ వస్తుంది, హంసోపనిషత్తులో కూడా వస్తుంది. హంసోపనిషత్తులు ఇచ్చినటువంటి యొక్క అష్టదళ హృదయ కమల విచారమే మీకు సీతారామాంజనేయులు స్వామివారు చెప్పుకొస్తారు. దాంట్లో పూర్వదలే పుణ్యేమతి అని నిద్రే క్రౌర్యే దక్షిణే క్రౌర్యే అని ఇట్లాగా 8 దళాల గురించిన వివరణాత్మక అంశం వాటిల్లో వస్తుంది. ఒక దళం మీదట అది పోయినప్పుడు ఆ సందర్భంలో మనసు అనేదట ధ్యానంలో ఉన్నట్లయితే ఎమ్మటే వాళ్ళకు ఆ ధ్యానం యొక్క ఆనందం బాగా వస్తుందట. అది అట్లాగా ఆ మనసు అనేది ఆ సందర్భంలో ఆ పూర్వదళం మీదకు పోయి ఉంటుందేమో, ఎమ్మటే ధ్యానం వచ్చేస్తుంది, తన్మయత్వం వచ్చేస్తుంది, పరమశాంతి వస్తుంది, బ్రహ్మానందం కలుగుతుంది.
ఆ దేహాన్ని కూడా అట్లాగా దాన్ని స్పృహ లేకుండా తన్మయత్వ భావనగా అట్లాగే ధ్యానములో ఆ స్థితిలో ఆ స్తబ్దతలో ఉండిపోతారు. చాలామంది కూడా ఒక గంట, గంట 2 గంటలు కూడా కదలకుండగా నిశ్చలముగా అట్లాగే లోపల స్తబ్దత వచ్చేస్తుంది. ఆనందంలో వాళ్ళు మునిగిపోతారు. అది ఆ సంకల్ప వర్జిత సంకల్పం అక్కడ పూర్తిగా వర్జింపబడింది కాబట్టి ఆనందాన్ని అట్లాగా ఆస్వాదించగలిగాడు. ఈ ప్రకారంగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ నిరంతరంగా ఎప్పుడైనా ఆ సమయం దొరికిందా అని చెప్పనంటే వాళ్ళు నివృత్తి మార్గం వైపుకే వాళ్ళు ఉంటారు. ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్నే ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగా ఉన్నటువంటి వారికి ఈ సంకల్పములు అనేటువంటివి కూడా పెద్దగా అవసరం వాళ్ళకి. సంకల్పములు పూర్తిగా వర్జితాహ అనేటువంటి విషయం ఒకటి. మరి ఇక్కడ చూసినట్లయితే మనం బ్రహ్మజ్ఞాని యొక్క విషయంగా చూసినట్లయితే బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట అని కూడా చెప్పుకొచ్చారు. ఇవి సీతారామాయణంలో ఈ పదాలు వస్తాయి. బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట. ఈ బ్రహ్మవేత్త అని చెప్పనే అతని కాడ కొంత ఆలోచన సంబంధ అంశములు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్లకు లోకోద్ధరణ చేయాలనేటువంటి తలంపు ఉంటుంది వాళ్ళకి. అందరూ ఈ బ్రహ్మానందాన్ని పొందాలి, అందరూ ధ్యానం చేయాలి, నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి, వాళ్ళు కూడా బ్రహ్మము యొక్క ఆనందంలో మునకలు వేయాలి, నాలాగానే మునకలు వేయాలి, ఈ తన్మయత్వంతో వారు చక్కగా ఆనందాన్ని ఆస్వాదించాలి అనేది ఏంటంటే తాను పొందటమే కాకుండా తనతోటి వాళ్ళు కూడా ఈ స్థితిలోకి రావాలనేటువంటి ఒక తలంపు ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసముగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇట్లాగా వాళ్ళ ఆశ్రమాలు స్థాపించడం అని, గ్రంథాలు రచించడం అని, ఉపదేశాలు చేయటం, ఉపన్యాసాలు చేయటం, అందరికీ ఈ విషయం తెలియజేయటం, వాళ్ళకు కూడా ఉపదేశాలు, బ్రహ్మోపదేశాలు చేయటం, వాళ్ళని కూడా ఈ మార్గంలోకి లాక్కు రావటం, వాళ్ళని కూర్చోబెట్టడం, ఇట్లా చేయమని చెప్పని ఆజ్ఞాపించడం, ఇదంతా మీకు చూస్తే బ్రహ్మవేత్త స్థాయిలో మాత్రమే చెప్పుకొస్తారు. అందువల్ల బ్రహ్మవేత్త అన్నప్పుడు జనక మహారాజు లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు. జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మవేత్త అన్నారు. వాళ్ళు బ్రహ్మవిద్వర కాదు, బ్రహ్మవేత్త వరకే అది. ఇక బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరిష్ఠులంటే శుక భగవానుడు, శమీక మహర్షి ఈ కోలోకి వెళ్ళిపోతారు. ఇక నిరంతరముగా ఏమి మెలగుట సాలించి మిలిత నేత్రుడై శాంతుడు జడక లేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారణీక జాగరణాదిక స్థాన త్రయము దాటి పరమమై ఉండిటి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై అని శమీక మహర్షి యొక్క విషయాన్ని గురించి చెప్పుకొచ్చే విధానం ఉన్నది. మెలగుట సాలించి మీడు నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారని. ఇక వాళ్ళకి ఏమని చెప్పండి, నిరంతరంగా బ్రహ్మమును అవలోకన చేసుకుంటూ బ్రహ్మముతో ఉండిపోతూ బ్రహ్మము లీనమవుతూ ఇట్లాగా ఇక వాళ్ళకి పెద్ద వ్యవహారం మీద అపేక్ష ఉండదు. అది ఎంతవరకు అవసరమో అంతవరకే తప్ప వాళ్ళు పూర్తిగా దాంట్లోకి వాళ్ళు పోయే విధానం ఉండదు. ఇవన్నీ ఒక స్థితిలో పోయినటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారా అని అన్నట్లయితే ఉంటారు. వాళ్ళు మనకు కనపడరు. మన వద్దకు వచ్చి నేను ఎట్లా ఉన్నాను అని మీతో చెప్పుకునే అంత అవసరం వాళ్ళకేం పడదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు అట్లా ఉండిపోతూ ఉంటారు. సమాజంలో ఉండవచ్చు, లేక నిర్జన ప్రదేశంలో అరణ్యాలలో ఉండవచ్చు. అలాంటి ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అట్లాగా ఉండిపోతారు. అందువల్ల శమీక మహర్షి, శుక భగవానుడు అడుగడ్గునకు మాధవాను చింతన అనేది ప్రహ్లాదుడు ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు.
ఇట్లాగా వేమన కూడా మరి చూస్తే ఆయన బాహ్య బాహ్య స్పృహే లేకుండగా అట్లాగా మనస్సు మరి లయమైపోయి బ్రహ్మములో ఆనందిస్తూ బ్రహ్మమునంది రమిస్తూ ఉండిపోయే విధానములో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో ఎక్కడ విధానంగా ఉన్నారో తిన్నారా తినలేదా ఇవన్నీ కూడా అంత వ్యవహారమునందు వాళ్ళ మనస్సు వచ్చే అవకాశం అనేది ఉండదు. వాళ్ళు ఉన్మత్త అని కూడా బాలుల్లాగా ఉన్మత్తుడిలాగా ఉండిపోతారని చెప్పి అనేటువంటి మాట అది బ్రహ్మవిద్వరీయ బ్రహ్మవిద్వరిష్ఠులు అని చెప్పి వాళ్ళ స్థాయిలు కూడా చెప్పుకొచ్చారు. ఇక వాళ్ళకి పెద్దగా ఈ కోరికలు ఈ సంకల్పాలు అనబడేటువంటి వాళ్ళకి ఆవశ్యకత లేదు, వాటికి అవసరం వాళ్ళకి లేదు. ఇక ఎందుకంటే మరి తాము అపేక్షించినటువంటి యొక్క ఆనందం తనలోనే మరి సమృద్ధిగా పొందుతూ ఉన్నప్పుడు ఇంకా కోరికలతో సంబంధం ఆలోచనలతో సంబంధం ఉంటుందా అనేది ఎవరికి వాళ్ళు విచారించుకోండి. ఉండదు. సాధారణంగా అంత స్థాయికి పోకపోయినా మీరు గమనించండి, ధ్యానములో బాగా మనసు అనక లయమైందా అంటే ఆ పూట మీకు ఎట్లా ఉంటుందో మీరు గమనించుకోవచ్చు. ఆలోచనలు చేయాలన్నా నీకు భారంగా ఉంటుంది, కోరికలు కోరుకోవాలన్నా నీకు భారంగా ఉంటుంది, మనస్సులో కదిలిక ఏర్పడితేనే నీకు ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఎవడైనా వచ్చి ఏమిట్రా విషయము ఏమైనా ఉన్నాయా చెప్తావా అని చెప్పానంటే దండం పెట్టి పోరా అని చెప్పి అంటారు. వాటితో మాట్లాడటానికి ఒక ఇష్టపడరు. ఆ స్థితి అలాంటిది, అట్లా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరే కనుక చూడండి, బాగా ఎక్కడ గ్రామానికి పోయి అలిసిపోయి సొలసిపోయి ఇంటికి వచ్చి కాసేపు భోజనం చేసి పడుకున్నారు, ఆ దెబ్బతో పెద్ద గురకబెట్టి సుషిప్త అవస్థకి వెళ్ళిపోయారనుకోండి. ఆ సుషిప్తిలో మరి అక్కడ మనసు లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, ఏమీ లేవు, అన్నీ కూడా ఆ సమస్య పోయాయి. ప్రశాంతముగా లోపల ఆ గాఢ నిద్రలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ఉన్నావు లోపల. ఆ సందర్భంలో నైటు 1 గంట 12 గంట సందర్భంలో బాగా నిద్ర పట్టు పట్టినప్పుడు కనుక ఒకడైనా లేపి నేను కూర్చోబెట్టి అమెరికా విషయాలు ఏమిట్రా అని చెప్పి అడిగితే ఏం చేస్తావని చెప్పి పట్టుకుని కొట్టి పారేస్తాను, నీకు ఇప్పుడు కావాలి అమెరికా విషయాలు అని చెప్పేసి. ఎందుకంటే లోపలెక్కడో వెళ్ళిపోయావు, నువ్వు లోనకి వెళ్ళిపోయావు, ఇంద్రియాలకు అందనంతటి దూరం వెళ్ళిపోయావు. అక్కడ పోయినటువంటి నిన్ను లాక్కొచ్చి కూర్చోబెట్టి అడిగితే నీకు ఎట్లా ఉంటుంది చెప్పు. నీకే ఎట్లాగా ఉంటే మరి బ్రహ్మానుభవాన్ని వాడికి ఎట్లా ఉంటుంది చెప్పండి అప్పుడు. అందువల్ల ఈ ఊసులు కానీ సంభాషణలు కానీ చర్చలు కానీ గోష్ఠులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక ఉండవు. అదొక స్థితి. ఎందుకంటే అది మనకి మాటలకు అందేది కాదు. మాటలకు అందక భావమునంటగా భాషలు బ్రహ్మము తానగుసున్ అని సీతారామాంజనేయంలో రాముడు కూడా చెప్పుకొస్తాడు. మాటలకు అందక భావమునంటగా భాషలు బ్రహ్మము తానగుసున్. కాబట్టి ఆ ప్రకారముగా మరి చూస్తే చాలా గొప్ప స్థితి అది. ఆ బ్రహ్మ భావన గురించి చెప్పడానికి కూడా మాటలు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుకి వాక్కులకు అది అందేది కాదు. చెప్పాలంటే ఎవరికి కూడా చెప్పడానికి కూడా అవకాశాలు లేవు. అనుభవ జ్ఞానంబు అంటే వేమన కూడా చెప్పుకొస్తాడు. ఈ అనుభవాన్ని చెప్పాలంటే అది మాటలతో చెప్పే అవకాశము కాదని చెప్పని అంటాడు. అలాంటి ఆ విధానాన్ని మనకి పరమాత్మ ఇక్కడ ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. యస్య సర్వే సం ఆరంభాః, వ్యవహారంలో అతడు ఉన్నా కానీ, వ్యవహార విధానం కలిగి ఉన్నా కానీ అతని వ్యవహారములో కామ సంకల్ప వర్జితాః, కామాః కామములు, సంకల్పాః సంకల్పములు, వర్జితాః వర్జింపబడ్డటువంటివి అయి అతని యొక్క ప్రయత్నములనబడేటువంటివి ఉన్నవి అన్నాడు. అనగా వ్యవహార దశలో ఉన్నప్పటికీ కూడా అతడు ఈ మనస్సులో కలిగేటువంటి ఈ క్రియా సంబంధమై ఉన్న అటు కోరికలు కావచ్చు, ఇటు సంకల్పాలు కావచ్చు,
రెండు కూడా సద్దుమణిగి ఉండేటువంటి విధానము. ఎందుకంటే ఆ సందర్భంలో కూడా మనసు అనేది ఆనందమునందే చక్కగా ఉంటుంది కాబట్టి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్న మనస్సుకి ఇవేవి కూడా రావు అనేటువంటి ఒక అంశాన్ని మనకు స్వామివారు ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు. గమనించాల్సిన అంశము. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, దగ్ధ కాల్పబడ్డటువంటి కర్మాణం, కర్మలు గలవాడు అని అర్థం. జ్ఞానాగ్ని చేత సమస్త కర్మలు మరి దగ్ధం చేసినటువంటి వాడు. కర్మాణం ఏకవచనం, కర్మలు గలవాడు. ఇది చాలా చక్కటి ఒక అంశము. ఎందుకంటే లోపల సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి కర్మరాశి, అనేక జన్మలుగా వచ్చి పడుతున్నటువంటి కర్మరాశి, దాని నుండి పూర్తిగా అతడు బయటపడ్డటువంటి విధానము. ఎందుకంటే కర్మ సముదాయం ఉన్నంత వరకు మరి ఈ శరీరాలు అనబడేటువంటివి తప్పనిసరిగా వచ్చే విధానమే శాస్త్రం బోధిస్తూ ఉన్నది. గత జన్మ సంబంధ సంస్కారములు తిరిగి మరల ఈ దేహాలను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాయి కాబట్టి అట్టి ఆ కర్మలను పూర్తిగా వగదించుకోవాలని చెప్పన్నట్లయితే అది జ్ఞానాగ్ని ద్వారానే దానిని తొలగింపజేసుకునే అవకాశం అనేటువంటిది మాత్రం ఉన్నది. ఇంకో మార్గం అనేది లేదు. ఒకవేళ ఉన్నట్లయితే అనేక జన్మలు ఎత్తి ఆ కర్మను మరి లేకుండా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి జన్మలో కొంత ప్రారంధముగా సంచిత కర్మ నుంచి వస్తుంది కాబట్టి అట్లా సంచిత కర్మ అనేటువంటి భాగం నుంచి కొంత ప్రారంధముగా తీసుకుని అనుభవిస్తూ ఎన్ని జన్మలకు అది అవుతుందో తెలియదు మొత్తానికి. మరి అట్లాగా ఆ సంచిత కర్మను ప్రారంధముగా తీసుకుని అనుభవించుకుంటూ, అనగా సుఖ దుఃఖాల రూపకంగా సుఖము దుఃఖము లాభము నష్టము జయము అపజయం వేదన బాధలు ఏదో వస్తూ ఉంటాయి కదా, అవన్నీ అనుభవించి మరి తీర్చేసుకునే అవకాశం అనేది ఒకటి ఉన్నది. కానీ అది పూర్తవుతుందా అని చెప్పనంటే మరలా ఆ జన్మలో వానికి ఆగామి కర్మగా కూడా వచ్చి లోన పడతా ఉంటుంది కాబట్టి ప్రారంధముగా పోతుంది, ఆగామిగా మళ్ళీ వచ్చి పడుతూ ఉంటుంది. ప్రారంధముగా పోతుంది, ఆగామిగా వచ్చి పడుతుంది కాబట్టి లోన ఉన్నటువంటి సంచిత కర్మ తిరిగే అవకాశాలు మాత్రం ఉండదు. ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి కర్మను జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేసుకుంటే తప్ప వాడు బయటపడే అవకాశాలు లేవనేటువంటిది స్వామి చెబుతున్నమాట. ఈ అంశం మీద మనకి పరమాత్మ వేరే సందర్భాలలో కూడా ఆయన అంశంగా మనకి చెప్పురావడం జరుగుతున్నది. అవి కూడా కొంత మనం విచారించినట్లయితే ఈ కర్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం కొంత చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆకుహు పండితం బుధాహ, అట్టి వాడినే పండితుడుగా అనేటువంటి విషయముగా చెప్పుకురావటం జరుగుతుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.